మహిళపై గొడ్డలితో యువకుడు దాడి చేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగింది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న మహిళను పోలీసులు హుటాహుటిన భూపాలపల్లి ఆసుపత్రికి తరలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దేవరాంపల్లి గ్రామానికి చెందిన మారపాక సారయ్య అనే వ్యక్తిని గత సంవత్సరం డిసెంబర్ నెలలో అతడి బంధువులు మాటు వేసి కళ్లల్లో కారం చల్లి గొడ్డలితో విచక్షణ రహితంగా దాడి చేసి హత్య చేశారు. సారయ్య అక్కడికక్కడే మృతి చెందగా అతని కుమారుడు పారిపోయి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో 5గురిని అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు. కండిషన్ బెయిల్పై వచ్చిన లక్ష్మి అనే మహిళ మంగళవారం పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టడానికి వెళ్లే క్రమంలో పోలీస్ స్టేషన్ సమీపంలో మాటు వేసిన సారయ్య కుమారుడు గొడ్డలితో దాడి చేశాడు. స్థానికులు అక్కడికి చేరుకోవడంతో అతను పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లక్ష్మిని హుటాహుటిన భూపాలపల్లి ఆసుపత్రికి తరలించారు.